ఆ గోదారి తీరాన తను నేను, మా చుట్టూ నిశ్శబ్దం, చీకటి. మేఘాలు ఒక్కొక్కటిగా ఆ చంద్రుణ్ణి కౌగిలించుకుంటూ వెళ్తున్నాయి. ఆ చుక్కలు మమ్మల్ని చూసి పల్లికిలిచ్చుకుంటున్నాయి. కొబ్బరి ఆకులను పక్కకి నెట్టేస్తూ ఆ చల్లగాలి తన బుగ్గలని తాకి తీయగా మారి ఆ పువ్వులపై వెళ్ళి సెటిల్ అయిపోయింది. పొగమంచు రాలుతూ నీటి బిందువులా మారుతూ ఆ చంద్రుడి కాంతికి చమచమామంటున్నాయి. తన గాజులు, కాలి పట్టీలు ఏవో కథలు చెబుతున్నాయి. నా కనులు శ్రద్ధగా వింటున్నాయి. తలంటూ స్నానం చేసి వచ్చినట్టుంది తను. తన జుట్టు గంగానది పాయలు పాయలుగా విడి ప్రవహిస్తున్నట్టు ఉంది. ఆ ఆకాశమే గొడుగై మమ్మల్ని ఇంకాస్త దగ్గరగా చేర్చింది. తన చేతులు నా చేతుల్లో పెట్టి తన గుండెలకు హత్తుకుంది. నా ఆలోచనలలాగే తన గుండె వేగంగా పరిగెడుతుంది. నాకెందుకో ఇదే మంచి తరుణం, సమయం అనిపించింది. ఈ పుడమి సాక్షిగా, ఆ గలగల సంగీతం సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశా. నా గుండెలపై చేయి పెట్టి నా కళ్ళల్లో తీక్షణంగా కాసేపు చూసింది తను. తనకే నిజం వినిపించిందో, తనకే ప్రేమ కనిపించిందో, ఒక్కసారిగా వణికే నా పెదాలకి తన పెదాలని అందించి తన సమ్మతి చెప్పకనే చెప్పేసింది. అంతలోనే తెల్లారింది. ఇదంతా నా పిచ్చి కలైపోయింది. ఆ కళ నిజమైతే ఎంత బాగుండు. కనీసం నా ప్రేమ నీకు కనిపిస్తే ఎంత బాగుండు. నీ చెంప గిల్లిన ఆ గాలిలో కలిసిపోవాలనుంది. మరు జన్మలోనైనా నీ కాలి పట్టినై లేదా నీ పెదవి నవ్వునై పుట్టాలనుంది. నేను మీ కల్పన రామ్, ప్రజెంటింగ్ బై ఫిల్టర్ క్లబ్. థ్యాంక్ యూ.